సార్ కొద్దిగా 1 మినిట్ సార్. కొంచెం వెనక తగ్గితే కొంచెం పరిచయం అవుతారు పంతులు పంతులు జర అదే ఒక్క నిమిషం అరే నువ్వు ఎట్లా మండలం కోటలో ఉన్న హాస్పిటల్ను 30 పడకల ఆసుపత్రిగా బిల్డింగ్ శాంక్షన్ చేసి మనం ఇప్పుడు వాటిని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారి కోరిక ప్రకారం అలాగే ముఖ్యమంత్రి గారు అన్ని నియోజకవర్గాల్లో 100 పడకల ఆసుపత్రి వాళ్ళకి ఆలోచన కాబట్టి తప్పకుండా తొందరలోనే బిచ్చుకుంద హాస్పిటల్ను 100 పడకల ఆసుపత్రిగా చేయడం జరుగుతుందని తెలియజేస్తాము. వాటితో పాటు ఇంకా విప్లవంలో ఉన్న సిఎస్ఆర్ 30 పడకల ఆసుపత్రి ఉంది. అక్కడ దాన్ని 50 పడకల ఆసుపత్రిగా ఎమ్మెల్యే గారు కూడా జరుగుతామని తప్పకుండా పరిశీలిస్తామని, మిగతా పిఎస్సీలు అయితే ఉన్నాయో ఆ పిఎస్సీలను కూడా అంచనా ఒకటేసారి ఇప్పుడే సార్ చెప్పేసి రేపే సాంక్షన్ కాదు, ఒక ప్రణాళికతోనే ఖచ్చితంగా వీలైన తొందరలో మిగతా అన్ని పిఎస్సీలు అయితే 6 పడకల ఆసుపత్రులు ఉన్నాయో వాటన్నిటి కూడా 30 పడకల ఆసుపత్రిగా శాంక్షన్ చేయడం తెలియజేస్తూ సరే హాస్పిటల్లో ఎక్విప్మెంట్స్ కావాలి, స్టాఫ్ కావాలి. ముఖ్యంగా గతంలో కొన్ని బిల్డింగ్ కొంత ఇచ్చినా కానీ రిక్రూట్మెంట్ చేయక డాక్టర్స్ లేక స్టాఫ్ లేక ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు. ముందు ఆ రిక్రూట్మెంట్స్ కంటిన్యూ చేయాలి. ఇప్పటికే మొన్ననే ముఖ్యమంత్రి గారు 2118 పోస్టులకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అలాంటి ప్రాసెస్ జరుగుతూ ఉంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా పంపించడం జరిగింది. తొందరలోనే ఆ పోస్టులను రిక్రూట్ చేసి మరి అన్ని హాస్పిటల్స్ కూడా దాంతోపాటు ఇంకా ఎక్కువ పోస్టులు అవసరం ఉంటాయి. ఈ 2118 పోస్టులు సరిపోవు, ఇంకా దాదాపు 2-3 వేల పోస్టులు అవసరం ఉంటాయి. కాబట్టి తొందరలోనే ముఖ్యమంత్రి గారి వారి ఆలోచన ప్రకారం మరి అందరూ కలిసి మంత్రులను క్యాబినెట్లో వాటి శాంక్షన్ తీసుకొని తొందరలో వాటిని కూడా మరి పోస్టు శాంక్షన్ అయిన తర్వాత రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుందని నేను తెలియజేస్తా ఉన్నాను.